నిన్న కొంతమంది నూతన సంవత్సరం అని చెప్పుకున్నారు. నా నోట నూతన సంవత్సరం అని రాదు, కాకపోతే క్యాలెండర్ మార్పు శుభాకాంక్షలు అని చెప్పి నేను అందరికీ చెప్తున్నా. చెప్పిన తర్వాత అమెరికాలో ఎవరైతే నూతన సంవత్సరం జరుపుకుంటారో పాపం ఆ సెలబ్రేషన్స్లలో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. న్యూ ఆర్లెన్స్ ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఫ్రెంచ్ క్వార్టర్ స్థలంలో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది, మనం అందరం చూసినాం. అయితే దీన్ని ఒక యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి వాళ్ళు మాట్లాడినరు. ఆల్మోస్ట్ ఒక 10 మంది గాయాలైనాయి అండ్ టు దట్ మ్యాటర్ 35 మందికి ఇంజురీస్ అయినాయి. అండ్ అక్కడ ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్స్ కూడా దొరికినట్టు మనకందరికీ అక్కడ ఏమంటారు ఏజెన్సీస్ చెప్తున్నాయి. అండ్ అక్కడ 2 పోలీస్ ఆఫీసర్స్ కూడా గాయపడ్డారు. అండ్ మోర్ ఓవర్ ఆ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళ కండిషన్ కూడా చాలా స్టేబుల్ ఉంది అని చెప్తున్నారు. అయితే ఇదంతా ఘటనా స్థలం ఇదంతా మనం చూస్తే ఇది ఏమైందని అంటే వాడు కారు తీసుకొని వచ్చి దూసుకెళ్ళుడే కాకుండా ఆడ పెద్ద గన్ ఫైట్ కూడా జరిగింది పోలీసు వాళ్ళ మధ్యలో ఈడి వల్ల. సో దీనిలో యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి ముద్రేసి దీన్ని ముంగడికి తీసుకుపోయారు. అండ్ బరాల్ కరెక్ట్గా మాట్లాడాలని అంటే ఏదైతే నూతనంగా జరగాల్సిన ఆ సంవత్సరం ఉన్నదో అది ఒక విషాద ఘటనతోనే మొదలైంది. అండ్ టు దట్ మ్యాటర్ ఎవరైతే కుటుంబ సభ్యులను కోల్పోయినరో వాళ్ళందరికీ ఆత్మధైర్యం కలిగించాలని చెప్పి వాళ్ళ పరమేశ్వరుని చెప్పి నేను కోరుకుంటున్నా. దీని మీద ఒక కఠినమైన చర్య ఖచ్చితంగా అక్కడున్న ప్రభుత్వాలు ఆర్ టు దట్ మ్యాటర్ ఏజెన్సీస్ తీసుకుంటాయని కూడా భావిస్తున్నా. ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు గిరీష్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు వేరేది ఎందుకు పెట్టినావు అని చెప్పి మాట్లాడితే నేను దేశ ప్రధానిని పెట్టి మాట్లాడుతున్నా, మన దేశ ప్రధానిని పెట్టి మాట్లాడుతున్నా. బ్యాక్గ్రౌండ్లో నేను మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని ఎందుకు పెట్టినా అని చెప్పి మీరు మాట్లాడితే ఇవాళ సాక్షాత్తు పాకిస్తాన్ మీడియానే క్లియర్ కట్గా చెప్పింది ఏందనంటే భారత్ ఇప్పటికీ ఒక 6 సార్లు ఎన్నోసార్లు టు దట్ మ్యాటర్ 2021 నుంచి చలో కరెక్ట్గా డేట్లతో మాట్లాడుకుందాం. 2021 నుంచి పాకిస్తానీ గడ్డ మీద 6 టెర్రరిస్టులను చంపనీకే ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది చేయబోతుంది కూడా అని చెప్పి ఇక మన భూతకాల మన ఏమంటారు వర్తమాన కాలాల ఇంకా భవిష్యవాణి చెప్పడానికి కూడా ప్రయత్నం చేసింది పాకిస్తానీ మీడియా. అలా సాక్షాత్తు నేననుడు మాట కాదురా అయ్యా, అలా ఐఎస్ఐ చీఫ్ నదీం అంజుమ్ ఎవరైతే ఉన్నారో సిఐఏని బిచ్చమడుకుంటున్నాడట. ఇది నేను మాట్లాడిన మాట కాదు, టైమ్స్ ఆల్జిబ్రాలో వచ్చిన ఒక ట్వీట్ల కథనం తీసుకొనే మాట్లాడుతున్నా. అలా ఐఎస్ఐ చీఫ్ ఎవరైతే నదీం అంజుమ్ ఎవరైతే ఉన్నారో సిబిఐ డైరెక్టర్లను బిచ్చమడుగుతున్నాడు. విలియం బర్న్స్ని ఇంటర్వ్యూని కానికే బిచ్చమడుగుతున్నాడు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే పాకిస్తాన్ ఖుద్ యాక్సెప్ట్ చేసిందా లేదా ఏమనని, మా గడ్డ మీద భారతదేశము టెర్రరిస్టులను చంపనీకే ఇప్పటికీ 6 సార్లు 2021 నుంచి పాకిస్తాన్లో అడుగుపెట్టింది, మా భూభాగం మీద అడుగుపెట్టింది అని చెప్పి ఖుద్ బఖుద్ పాకిస్తాన్ ఒప్పుకుంటుందా లేదా, ఖుద్ బఖుద్ పాకిస్తాన్ ఒప్పుకుంటున్నది అని చెప్పి మనం అందరం మాట్లాడితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తానీ గడ్డ మీద టెర్రరిస్టులు తాండవం ఆడుతున్నారా లేదా, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తానీ గడ్డ మీద మనం గడ్డపార దించాలనా లేదా, ఇండియన్ ఆర్మీ చేస్తున్న ఈ చర్యకు మనము మద్దతు తెలుపుదామా వద్దా అని అన్నది ఇలా ప్రశ్న కాదు, ఇది పాకిస్తాన్కి ఇస్తున్న సమాధానం. మన భారతదేశం ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని ఇప్పుడే ఎందుకు అడగానంటే ఇగో ఒంకర్ ముక్కోడు ఉన్నాడు కదా అఖిలేష్ యాదవ్ గారు, ఈ నోట్లో మన్నువాడ, ఈడేమంటాడు యోగి ఆదిత్యనాథ్ గారి ఇంట్లో కూడా శివలింగం ఉంది అని చెప్తారు. ఎడిమాలోకం నేను ఏమడుగుతున్నానంటే హౌల మాటలు మాట్లాడు బంద్ చేసే అఖిలేష్ను. ఒంకర్ ముక్కోనికి దిమాగ్ కూడా ఒంకరనే ఉన్నదని చెప్తా. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందని అంటే మళ్ళీ వెనకటికి కూడా నువ్వు ముఖ్యమంత్రివే ఉండే కదరా భయ్, మళ్ళీ నువ్వు అదే ఇంట్లో ఉన్నావు కదా, అంటే మళ్ళీ నువ్వు శివలింగం మీద పండుకున్నావా, ఈ శివలింగం మీద నడిచినవా, శివలింగం మీద శివలింగాన్ని అవమానించినట్టే కదరా, నీ దగ్గర ఏమన్నా రుజువులు ఉన్నాయా? అయితే ఇప్పుడు నేనేమంటా అంటే ఇలా 3 ముద్దాలు అక్కడ నిజంగానే శివలింగం ఉన్నది అని చెప్పి నువ్వు మాట్లాడితే మళ్ళీ నువ్వు శివలింగాన్ని వెనకటికి అవమానించినవా లేదా? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి నిజంగానే అగర్ తవ్వకాలు షురు చేసి కూడా నిజంగానే అక్కడ శివలింగం వెళ్ళిందనుకో, ఆయన సొంత ఇంటినైనా సరే సనాతన ధర్మానికి ఎప్పుడైతే ఆయనకు ఒక చిన్న అనుమానం కలిగినా ఆయన తన సొంత ఇంటినే కూలగొట్టుకుంటాడు కదా అని ఒక మంచి దృక్పథం యోగి ఆదిత్యనాథ్ గారికి మిగలదా? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చే ఎలక్షన్స్లల్లో ఒక పెద్ద రాజకీయ ముద్ద కూడా అవుతుంది. అండ్ దాని తర్వాత నీకు ఎట్లాంటి నరేటివ్ రన్ అవుతుందో ఒంకర్ ముక్కోడా ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఈ చర్యలన్నిటిని మనం ఎందుకు ఆలోచించాలా, ఎందుకు డిస్కస్ చేయాలా? ప్రతిసారి మనం ఇట్లాంటి
విషయాలను ఎందుకు చర్చించుకోవాలని అంటే న్యూ ఓర్లాండ్స్లో జరిగిన విషయం కూడా ఒక ఇట్లాంటిదే. మేబీ డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఏ జిహాదీ సంఘటన కూడా దాన్ని పెద్ద ఓనప్ చేసుకున్నట్టయితే ఏం పెద్ద మాట్లాడలే. కాకపోతే FBI మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి అయితే మాట్లాడింది. ఇప్పుడు పాకిస్తానీ గడ్డ మీద కూడా యాక్ట్ ఆఫ్ టెర్రరిజమే. ఇప్పుడు మనోడు కూడా ఒంకరు ముక్కోడు మళ్ళా లొల్లి షురూ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లొల్లి ఎందుకు షురూ చేసినట్టు రానంటే, నువ్వు మీ నాయన పరిపాలించినప్పుడు ఒక్కనాడన్న తాజ్మహల్ని పెంచి పోషించి పొగిడిర్రు, కానీ సంబల్లా ఇలా తవ్వుతుంటే మన చరిత్ర బయటికి వెళ్తున్నది, మన ఆస్థా బయటికి వెళ్తున్నది, భారతదేశ ముఖ పరిచయం మారుతున్నది. ఇది మీరు ఆలోచిస్తారా, ఇప్పుడు అనుభవిస్తారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.